హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అరుణ. మన వీడియోలో ఇన్స్టెంట్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏమైనా చేయాలనుకోండి, అప్పటికప్పుడు ఏమీ నానబెట్టకుండా ఒక్కసారి ఈ విధంగా బన్ దోశలను ప్రిపేర్ చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. టేస్టీగా క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకేమాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాము. ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో ఒక 1 కప్ వరకు సూజీని వేసుకోవాలి. సూజీ అంటే ఉప్మా రవ్వ అండి, అంటే బొంబాయి రవ్వ అంటాం కదా, అది ఒక 1 కప్ వరకు వేసుకోవాలి. బొంబాయి రవ్వని వేయించాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గానే పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కడ కూడా పలుకు అనేది లేకుండా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ అయితే వేసుకోవాలి. అప్పుడే మనం చేసే ఈ బన్ దోశలు టేస్టీగా చాలా బాగా వస్తాయి. మీడియం సైజులో ఉండే బంగాళదుంపను తీసుకొని చిన్నగా సన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి. బంగాళదుంపల్లో ఫస్ట్ వాటర్ ఏమి వేయకుండా కోర్స్గా బ్లెండ్ చేసుకొని తీసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వని బంగాళదుంపలను తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒక 1 కప్ వరకు వాటర్ని వేసుకొని మెత్తని పేస్ట్ లాగా అయితే మిక్సీ వేసుకోవాలి. అంటే మన దోశ పిండి కన్సిస్టెన్సీ ఎట్లా ఉంటుందో సేమ్ అలాగే కొంచెం థిక్గా ఉండేలాగా మిక్సీ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం ముందుగా బొంబాయి రవ్వ బంగాళదుంప పిండిని మొత్తాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వను తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒక 1 కప్ వరకు మిక్సీ జార్లో వాటర్ని వేసుకొని మిగిలిన పిండిని కూడా ఇందులో వేసుకోవాలి. ఇందులో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇందులో నేను ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ జీలకర్రని, చిన్నగా సన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, చిన్నగా సన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని, చిన్నగా సన్న ముక్కలుగా కట్ చేసుకున్న కరివేపాకుని కూడా వేసుకోవాలి. చిన్నగా సన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని, చిన్నగా సన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలని మీరు తినే ఘాటును బట్టి అడ్జస్ట్ చేసుకోండి. చిన్నగా సన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనాను కూడా వేసుకోవాలి. ఇందులో మీకు కావాలంటే క్యాబేజీ తురుమును కానీ క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. ఇందులో ఒక 1/2 స్పూను వంట సోడాని వేసుకోవాలి. వంట సోడా వేసుకోవడం వల్ల మనం చేసే ఈ బన్ దోశ ఫ్లఫీగా పొంగుతూ చాలా బాగా వస్తాయి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూతని పెట్టుకొని ఒక 10 నుండి 15 నిమిషాల పాటు పిండిని నాననివ్వాలి. 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి, పిండి అనేది చక్కగా నానిపోయింది. ఇప్పుడు మనం బన్ దోశలని ప్రిపేర్ చేసుకోవచ్చు. పిండి నానిన తర్వాత మీకు కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి, ఇలా థిక్ బ్యాటర్ లాగా ఉండాలి. పిండి కనుక లూజ్ అయినట్లయితే మీకు బన్ దోశలు పర్ఫెక్ట్గా అయితే రావన్నమాట. ఇప్పుడు ఈ బన్ దోశలని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి చిన్న కళాయిని పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఈ బన్ దోశలను ప్రిపేర్ చేసుకోవడానికి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఆయిల్ వేసుకున్న తర్వాత అంచులకు కూడా ఆయిల్ స్ప్రెడ్ అయ్యేలాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న దోశ బ్యాటర్ని ఇందులో వేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసేది బన్ దోశ కాబట్టి కొంచెం మందంగానే వేసుకోవాలండి. ఇప్పుడు ఈ బన్ దోశ పైన మూతను పెట్టేసుకొని 5 నుంచి 6 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని క్రిస్పీగా కాలనివ్వాలి. 6 నిమిషాల తర్వాత మనకి ఒకవైపు క్రిస్పీగా ఎర్రగా అయితే ఈ బన్ దోశ రెడీ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ వైపు కూడా టర్న్ చేసుకొని సెకండ్ వైపు కూడా ఎర్రగా క్రిస్పీగా అయితే కాల్చుకోవాలి. చూసారు కదా, చాలా తక్కువ టైంలోనే ఈ బన్ దోశలని మనం ప్రిపేర్ చేసుకున్నాము. వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటాయండి. ఈ బన్ దోశలని తినడానికి ప్రత్యేకంగా చట్నీ అయితే అవసరం లేదండి, డైరెక్ట్గా తినేసేయచ్చు. సేమ్ ప్రాసెస్లో మీరు కూడా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ యమ్మీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.